నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాత సంవత్సరం గడిచిపోయిందా? కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టినాం లేదా? పాత జీవితం ముగిసిపోయింది, కొత్త జీవితంలోనికి అడుగు పెట్టాం. శాపం నుంచి విమోచించబడ్డాం, రక్షణలోనికి అడుగు పెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఆదిలోనే ఆయన ప్రణాళికలో ప్రజలందరినీ కూడా రక్షించాలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటండి? ప్రజలందరినీ రక్షించాలని ఆయన ప్రణాళికలో ఆదిలోనే ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఆశీర్వదించబడాలని, చక్కగా నీతివంతమైన జీవితం జీవించాలని, మంచి జీవితం జీవించాలని, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని ఆయన ప్రణాళిక ఆదిలోనే వేశారు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా ఆయన ప్రణాళిక ఎక్కడి నుండి మొదలుపెట్టారు చెప్పండి? ఆయన ప్రణాళిక ఎక్కడి నుండి మొదలుపెట్టారు చెప్పండి? మీకు తెలిసినంతవరకు చెప్పండి. ఎక్కడి నుండి? ప్రజలందరినీ ఆశీర్వదించాలని, దీవించాలని ఆయన ఎక్కడి నుండి ఆయన ప్రణాళిక మొదలుపెట్టారు? తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. తెలుసా? ఏంది 2 చేతులు ఎత్తారండి. తక్కిన చేతులు ఏమని? తక్కిన చేతులు ఉన్నాయా? చేతులు ఉన్నవాడు పైకెత్తారు చేతులు. దేవునికి స్తోత్రం. అమ్మాయి ఇప్పుడు లేచినాయి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర నుంచి చెప్పండి? ఏంటి యోహానా? ఏదైనా కొత్త మాటలు చెప్తున్నారా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర నుంచి ఆ ప్రణాళిక? ఏంటి వినపట్లా? సృష్టించారా? ఎవరినండి? దేవుడి తన ప్రణాళికను అందరినీ ఆశీర్వదించాలని, అందరినీ దీవించాలని ఆయన ప్రణాళికను అబ్రహాం నుంచి మొదలుపెట్టేయండి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాంని పిలుచుకున్నాడు. అలా ఊరిలో, అబ్రహాం ఊరిలో నివసించే ఊరిలో జనాంగం లేరా? ఉన్నారు. అబ్రహాంని ఎందుకు పిలిచారంటే అబ్రహాం యొక్క మనసు దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పిలిచారో చూడండి. ఇక్కడ ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను. నీవు ఆశీర్వాదముగా ఉండవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా పిలిచారండి? 12
నీవు లేచి, జాగ్రత్తగానండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు రా. వస్తే ఏమవుతుంది? ఇక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రాహామును ఒక్కడనే పిలిచాడే, మనందరికీ దీవెనలు ఎట్లా వస్తాయి? మనందరికీ అబ్రాహామును ఒక్కడనే కదా పిలిచింది, అవునా కదా? అబ్రాహాముని ఒక్కడనే పిలిచాడు, మరి దీవెనలు అందరికీ ఎట్లా వస్తాయి? అదంతా చక్కగా ఇంటే కానీ తెలియదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రహాం ఏం చేశాడు? తన ఇంటిని వదిలేశాడు, తన జనాంగాన్ని వదిలేశాడు, తన ఊరిని వదిలేశాడు. దేవుని మాట చొప్పున, యేసయ్య మాట చొప్పున, దేవుని మాట చొప్పున బయలుదేరాడండి. దేవునికి స్తోత్రం. మరి మనం అట్లా బయలుదేరగలమా? దేవుని మాట చొప్పున ఆయన ఏది చెప్తే అది చేయగలమా? చేస్తామండి? చేస్తాను వాళ్ళు చేతులు వేగొస్తాండి. ఓహో, మాకు ఇటు చేతులే మాకు డౌటు. ఇటు చేతులు ఎత్తట్లా, ఉండి ఎత్తట్లేదో లేక ఎత్తట్లేదో నాకు తెలియదు, కానీ చేతులు ఉన్నాయి అందరికీ. ఒకసారి పైకి ఎత్తండి చూద్దాం. ఓహో ఓహో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులారా, దేవుని వాక్కు చొప్పున మనం బయలుదేరితే ప్రియులారా, ఎటువంటి డోకా లేకుండా దేవుడు మనం ముందు నడుస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తారంటే, పిలిచిన తర్వాత అబ్రహాముని అపోస్తల కార్యములు 3:25, 3వ అధ్యాయము 25 వచనం చూడండి. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి, మీ పితరులతో చేసిన నిబంధనలకు మీరు వారసులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం పిలిచారు, బాగానే ఉంది. అక్కడ దేవుడు ఏమన్నారు? ఇక్కడ నీ సంతానమందు. ఎవరి సంతానం ఉందండి? అబ్రహాము యొక్క సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని చెప్పారు. ఆ సంతానం ఎవరు చెప్పాలన్నారు? ఆ సంతానం, అబ్రహాము సంతానం ఎవరు చెప్పండి? ఇక్కడ వాక్యం ప్రకారం అబ్రహాము సంతానం ఎవరు చెప్పండి? చెప్పండి. నాకెందుకు ఈ గోళ, సంతానం ఎవరైతే నాకెందుకులే అని మేలకుండా తలలోంచుకుంటున్నారు. మీరు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టే పని లేదండి. కొత్త సంవత్సరం అసలు వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. చెప్పండి. నాకు తెలుసు మీరు అట్లా అంటారండి, నాకు తెలియదు. మీ సంగతి నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు శరీర సంబంధమైన సంతానం. ఇస్సాకేమో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్లు. శరీర సంబంధమైన సంతానము ఇస్సాకు అబ్రహాంకి. ఇక్కడ అన్నది
నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అన్నారు. భూలోక వంశములన్నీ కూడా ప్రతి వంశమే కావచ్చు, ఏ దేశమో వాళ్ళు కావచ్చు, ఏ వంశము, ఏ గ్రామము, ఏ కులము, ఏ తెగ అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఎవరి యందు? నీ సంతానమందు. ఎవరి సంతానమందు? అబ్రహాము సంతానమందు. ఆ సంతానం ఎవరో మనకు తెలియాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము సంతానం ఎవరు? ఇందాకేం చెప్పుకున్నాం? ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏంటది? ఇస్సాకు శరీర సంబంధమైన సంతానం అబ్రాహాముకి. ఇక్కడ దేవుడు ఏంటో అన్నాడు, నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడను, దీవించబడును అని. ఆ సంతానం ఎవరు? గలతీ 3:16 చూడండి. అబ్రహాముకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ డౌట్ తీరిపోయిందా? తీరిపోయిందా? చెప్పండి. ఆ సంతానం ఎవరు? యేసయ్య. ఇక్కడ చెప్పిందండి పైన, నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. యేసు ప్రభు వారి ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి వారు కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా దీవించబడతారు అని కూడా వివరంగా వ్రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం. చూడండి, అది కూడా చూడండి. ఎందుకు ఆలస్యం? ఎందుకు? గలతీ 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం క్రీస్తు సంబంధం అయినప్పుడు వాగ్దానం ప్రకారం, వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి చెప్పండి. ఇక్కడ భూలోక వంశములన్నీ కూడా యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడతాయి అనే వాగ్దానానికి మనం వారసులమై ఉన్నాం. ఆశీర్వాదానికి వారసులం మనం. దేవుడిచ్చే వారసత్వానికి మనము వారసత్వం కలిగి ఉన్నాం. దేవుని వాక్యం ప్రకారం ప్రియులారా, దేవునికి స్తోత్రం. భూలోకంలో జీవించేటప్పుడు ఆస్తులకి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులకి, లేదా మనం కొనుక్కున్న ఆస్తులకి, మన దగ్గర ఉన్న ఆస్తులకి ఎట్లా వారసత్వం ఉంటుందా? వారసత్వం, తల్లిదండ్రుల వారసత్వం ఉంటుంది కదా. తల్లిదండ్రుల ఆస్తుల మీద పిల్లలకి వారసత్వం ఉంటుంది కదా. అట్లాగే దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారము, చెప్పిన ఆశీర్వాదానికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనందరము కూడా వారసత్వం కలిగి ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే ఆశీర్వాదం వారసత్వం అని ఎవరు కూడా తీసేయడానికి వీల్లేదు ప్రియులారా. మనం హక్కుదారులు. దేనికి హక్కుదారులు? దేనికండి? ఈ లోకంలో హక్కుదారులు అయితే, ఈ ఆస్తితో హక్కుదారులు అయితే అది వాళ్ళు ఉంటుంది, రేపు పోద్ది. మన శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, అది పోద్ది. తర్వాత
ఈ హక్కు దేవుడిచ్చే హక్కు, దేవుడిచ్చే ఆశీర్వాదం అనే హక్కు అది ఎప్పటికి పోదు, నిరంతరం ఉంటుంది ప్రియులారా. నువ్వు బయటికి వెళ్ళినా ఆశీర్వాదమే, ఇంట్లోకి వచ్చినా ఆశీర్వాదమే, నువ్వు ఎక్కడ ఉన్నా ఆశీర్వాదమే. దేవుడు అటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారండి. అర్థమైందా? కొత్త సంవత్సరంలో మనం ఎందులో ఉన్నాం చెప్పండి? ఆశీర్వాద జీవితంలో ఉన్నావా, లేదా శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నామా? దేనిలో ఉన్నాం? ఆశీర్వాదకరమైన జీవితంలో ఉన్నాము అన్న వాళ్ళు చేతుల పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదాలు ఎంత ఆశో అందరూ ఎత్తారండి, ఒక్కడు వదిలిపెట్టి వెళ్ళాడు. ఇలాగ అంతకుముందు ఏదైనా చెబుతుంటే వెనకపోతుంది, కానీ చెయ్య ఆశీర్వాదం అనగానే ఎత్తేసారు. దేవునికి స్తోత్రం చేయండి. అందరికి ఆశీర్వాదాలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆశీర్వాదాన్ని ఎట్లా పొందగలమో అనేక విధాలుగా ఉన్నాయి, కానీ 3 ఉదాహరణలు సింపుల్గా చెప్పేసి జీవాహారానికి వెళ్దాం. ఇవాళ జీవాహారం ఉంది. జీవాహారం అంటే తెలుసుగా, ఏంటది? బలారాధన. రైట్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఈ లోకంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు అనుకుంటామండి. ఏమ్మా అనుకుంటావా? వింతైన వస్తువులు కానీ వింతైన సంగతులు కానీ మనం చూడాలనుకుంటాం. మంచిదే, చూడండి. ఎవడొద్దన్నాడు? కానీ వీటన్నిటికంటే ఎక్కువ ఆశ మనం దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి చెప్పండి? యేసయ్యను చూడాలి అన్న ఆశ మనకు ఉండాలి. ప్రభువుని చూడాలి అన్న ఆశ మనకు ఉండాలి. ప్రభువుని మనం చూడాలనే ఆశ ఉన్నప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది? నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ధనవంతుడు కావచ్చు, గొప్ప ఉద్యోగస్తుడు కావచ్చు, నీకు 100 ఎకరాల పొలం ఉండొచ్చు, నువ్వు ఎటువంటి స్థితిలోనే ఉండొచ్చు, నువ్వు గొప్ప అధికారి కావచ్చు, ఎవరైనా సరే దేవుణ్ణి చూడాలి, యేసుని చూడాలి, ప్రభువుని చూడాలి అనే కోరిక ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ వివరంగా ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. జక్కయ్య అనే వ్యక్తి గొప్ప ధనవంతుడే, భేదోడేం కాదు. జక్కయ్య అనే వ్యక్తి గొప్ప ధనవంతుడే. యేసు ప్రభు వారి గురించి విన్నాడు, ఆయన చేసే అద్భుతాలని గురించి విన్నాడు. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఏది ఈ లోకంలో తక్కువ లేకున్నా, సమృద్ధి జీవితము వల్ల అసలు యేసయ్య ఎవరో చూడాలి అనుకున్న కోరిక తన మనసులో పుట్టింది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనసులో పుట్టిందో, యేసయ్య వచ్చే దారిలో ఒక చెట్టు ఉంటే చెట్టు మీద కూర్చున్నాడు చూడాలని. అప్పుడు అక్కడికి వచ్చేవరకు యేసయ్య ఆశ, ఎవరికి ఎటువంటి ఆశ ఉందో దేవునికి తెలుసు. ఏ మనిషికి ఏ విధమైన కోరిక ఆశ ఉందో దేవునికి మొత్తం తెలుసండి. మనందరం ఉన్నాం, లోకంలో జనమందరం ఉన్నారు, ప్రపంచంలో జనమందరం ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి కూడా ఎటువంటి ఆశ ఉందో మరి అందరికీ దేవునికి తెలుసు.
దేవునికి తెలియదంటూ ఏమీ లేదు, మన మధ్య యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఉన్నాడా మన మధ్య? ఉన్నారన్న వాళ్ళు చేతులు పోగొత్తండి. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఇట్లాగే మీటింగ్ జరుగుతూ ఉంటే ఇదివరకు కూర్చుని ఉన్నారు, ఇట్లాగే చాలామంది జనం ఉన్నారులే. యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు చూడండి అన్న. ఈయన అట్టాగంటాడులే అన్నాడు అనుకున్నాడేమో, మనకు తెలీదు, తర్వాత తెలిసింది. అక్కడి నుంచి గిర్రని తిరుక్కుంటే ఇక్కడ పడ్డాడు. ఏందా అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ పడ్డావు అని అంటే, ఏమండి మీరు యేసయ్య ఇక్కడ ఉన్నారు చూడండి అన్నారండి. ఈయన ఇట్టగంటాడులే అనుకున్నారండి, అందుకని అక్కడి నుంచి అంతటి నాకే తెలియకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పడ్డానండి అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉన్నాడు, దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే జక్కయ్యకి యేసయ్యను చూడాలి, యేసయ్య ఎవరో చూడాలని కోరిక పుట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. చెట్టు మీద యేసయ్య అక్కడికి వచ్చేసాడండి. ఇదిగో జక్కయ్య, నువ్వు దిగో, నీ ఇంటికి వెళ్ళాలి వాళ్ళరా, మన ఇంటికి వెళ్ళిపోదావురా, ఇక్కడెందుకు, చెట్టు మీద ఎందుకు దిగు, ఖాళీగా ఉన్నప్పుడు చెట్టు ఎక్కువ దిగలేరు, ముందు దిగిరా, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళాలి, నువ్వు మన ఇంటికి వెళ్దావురా అనేవారికి ఎంతో ఆనందపడిపోయాడండి. ఎంత ఆనందపడిపోయాడంటే అంత ఆనందపడిపోయాడు పిల్లారా. అట్లాగే పిల్లారా, మనం యేసయ్యని చేర్చుకోవాలి మన హృదయంలో. మన ఇల్లు అంటే ఏదది? మన ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మనలోకి చేర్చుకోవాలి యేసయ్యను. ఎప్పుడైతే ఇంటికి వెళ్దాం రమ్మని అన్నాడో యేసయ్య, వెంటనే దిగి ఇంటికి తీసుకెళ్ళాడండి. అక్కడ ఎప్పుడైతే యేసయ్య తన ఇంటిలోనికి వచ్చాడో దేవుడు, అప్పుడు జక్కయ్యకు తన యొక్క లోపాలన్నీ కూడా అర్థమైపోయినాయి, తన యొక్క తప్పులన్నీ కూడా అర్థమైపోయినాయి. ఏం తప్పులు? అయ్యా, అన్యాయంగా తీసుకున్న వారికి 4 అంతలు వాళ్ళకేసి ఇస్తున్నా, తరువాత నేను సంపాదించిన ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయిత గల జీవితాన్ని దేవుని వాక్కు చేత మార్చబడింది ప్రియులారా. దేవుణ్ణి చేర్చుకుంటే, హృదయంలో చేర్చుకుంటే మనకు ఈ లోకంలో ఏ విధంగా ఉండాల్సింది, ఏ విధంగా జీవించాల్సింది దేవుడు నేర్పుతారు. మనకు నేర్పేది దేవుడే, మనుషులు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య అంటాడు, నీవు అబ్రహాము కుమారుడివే. కాబట్టి ఎప్పుడైతే యేసయ్యను చూడాలి అనుకున్నాడో అప్పుడు క్రీస్తు సంబంధిగా మార్చబడ్డాడు. ఎవరో? జక్కయ్య. మనం కూడా యేసయ్యను చూడాలి అనుకున్నప్పుడు పిల్లారా క్రీస్తు సంబంధిగా మార్చబడతామో అప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానమైన ఆశీర్వాదములన్నీ కూడా మనకు దక్కుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? రెండవది, ఏంది రెండవది? దేవునికి యేసుప్రభు వారికి సంబంధంగా ఎట్లా మార్చబడాలి అన్నది రెండో పాయింట్. ఏంటంటే
యేసయ్య కోసము ఎదురు చూడాలి. అప్పుడు ఎవరో ఎదురు చూశారులేండి, ఇప్పుడు ఎదురు చూస్తే ఆయన ఉన్నాడా అనుకుంటారేమో. ఆయన ఆత్మరూపంలో ప్రతి చోట ఉన్నాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అదే తండ్రికి ఇష్టమైన ఆరాధన అని యేసు ప్రభువు చెప్తారు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారి దగ్గరకు యేసయ్య వస్తారండి. సమరయ స్త్రీ బైబిల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎంత విశ్వాసం గల స్త్రీ అంటే యేసయ్య అంటే పెద్దల మాటలు లెక్క చేయలే, ప్రవక్తల మాటలు లెక్క చేయలే, ఎవరి మాటలు లెక్క చేయలే. నాకు యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు, అంతే. ఇంకా రెండో మాట లేదు. యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు అన్న మాట మీదే నిలిచిందండి. జనం అందరూ కూడా యేసయ్యముడు పరుగులు చేస్తూ ఉంటే సమరయ స్త్రీ దగ్గరికే యేసయ్య వచ్చాడండి. చూడండి ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క గొప్పతనం. అప్పుడు సమరయ స్త్రీ దగ్గరికే యేసయ్య వచ్చి దాహమునికిమ్ము అంటారు. ఈ ప్రసంగం అంతా చెప్పాలని చాలా ఉండదు కానీ రెండు ముక్కలు చెప్పేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాహం అంటే అర్థం కాల సమరయ స్త్రీకి. బావి దగ్గర ఉంది కాబట్టి నీళ్ళు అనుకుంది. మన తాగే నీళ్ళు వేరు, దేవుడిచ్చే నీళ్ళు వేరు. మనం త్రాగే నీళ్ళేమో మంచినీళ్ళు, యేసయ్య ఇచ్చే నీళ్ళేమో పరిశుద్ధాత్మ, జీవజలము. అప్పుడు వివరంగా తర్వాత చెప్పి నీ పెర్మిట్ని తీసిరా ఇస్తాను అన్నప్పుడు నాకు పెర్మిట్ లేడయ్యా అంటుంది. పెర్మిట్ లేడయ్యా అంటే సత్యమే చెప్పింది, అక్కడ నిజమే చెప్పింది. అట్లాగే యేసు ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు మనం సత్యమే మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. అప్పుడు ప్రియులారా, నువ్వు సత్యమే చెప్పావమ్మా అని దేవుడు మెచ్చుకున్నాడు ఆమెను. అప్పుడు యేసు ప్రభు వారే అంటారు ఏమనండి సమరయ స్త్రీతో అన్నప్పుడు ఏమన్నప్పుడు అంటే ఆ మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు సమరయ స్త్రీ అంటది కదా, ఇందాక ఇప్పుడే చెప్పుకున్నాం మనం. మా బోటి పెద్దలేమో సీనాయి పర్వతం మీద ఆరాధించాలి దేవుణ్ణి అని చెప్తారు. మీ బోటి ప్రవక్తలేమో ప్రవక్త అనుకుంటుంది యేసు ప్రభు వారు, ఇంకా తెలియలా యేసయ్యని. మీ బోటి ప్రవక్తలేమో యెరూషలేములో మాత్రమే ఆరాధించాలని వాళ్ళు చెప్తారు. మాకు నాకెందుకయ్యా, యేసయ్య వస్తాడు, ప్రభువు వస్తాడు, దేవదేవుడు వస్తారు, అవన్నీ కూడా ఎక్కడ ఆరాధించవలసింది ఆయన వివరంగా చెప్తారని ఆ మాట మీద కూర్చుంది ప్రియులారా. అప్పుడే ఆ సందర్భంలోనే ఈ మాట మాట్లాడుతూ ఉంది. ఏ మాట అంటే తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధిస్తారని, అటువంటి ఆరాధనే దేవునికి ఇష్టము అని దేవుడు చెబితే అప్పుడు అయ్యా మా యేసయ్య వస్తారయ్యా, ఎందుకు ఇవన్నీ కూడా అనేవారికి నేనే ఆయన నమ్మ అంటారు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమెకు గొప్ప సాక్షిగా మార్చబడింది. మీరు యేసయ్య కోసం ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నారా? చేతులు పైకెత్తండి.
దీనికి ఎందుకు ఎదురు చూస్తారు మీరు? యేసు కోసం ఎదురు చూడరు, ఇంకా ఏం కోసం ఎదురు చూస్తూ ఉంటారు? దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసు కోసం ఎదురు చూస్తున్నారా? ఏంటంటే భయమా? ఇది పగలే, రాత్రులు కాదు నిద్రపోవటానికి. ఇది పగలే. సూర్యుడు ఉన్నాడు, వెలుతురు ఉంది, కాబట్టి ఇది రాత్రి పగలా? పగలేనా? మరి చేతులు అందరికి కనపడదులే నాకు. అమ్మో, మీరు చాలా తెలివిగలమ్మా. తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఇచ్చినలే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె ఆ విధంగా సమరయ స్త్రీ క్రీస్తు సంబంధిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా కోసము అన్యాయపు తీర్పునే పొందావు, నా కోసము దౌర్జన్యము అనుభవించి ఉన్నావు, నా కోసము అన్యాయపు తీర్పునే పొందావు, నా కోసము దౌర్జన్యము అనుభవించి ఉన్నావు, నా కోసము మరణాన్ని జయించి ఉన్నావు, నా కోసము మరణాన్ని జయించియున్నావు. చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు, చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు. నా దైవమా, మహా దైవమా, నా ఎడల చూపిన ప్రేమానంతం, నా ఎడల చేసిన క్రియలు అనేకం, నా దైవమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సంబంధముగా ఎట్లా మార్చబడగలం? క్రీస్తు సంబంధిగా మనము ఎట్లా మార్చబడగలము? ఒకటి యేసయ్యను చూడాలి అని అనుకున్న ద్వారా క్రీస్తు సంబంధులుగా మార్చబడగలం. రెండవది, యేసయ్య కోసం ఎదురు చూచుడు ద్వారా క్రీస్తు సంబంధిగా మార్చబడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చివరిలోకి వచ్చాక నవ్వండి ఒకసారి. చివరి అనేవారికి అయిపోయిందని నవ్వుతారుగా. ఆ నవ్వులు కూడా లేవా? ఏమండే, నవ్వులు కూడా లేవా? దేవునికి స్తోత్రం చేయండి. ఎందుకు నవ్వులు లేనందుకు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మనం అందరం కూడా మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం, అవునా అండి? తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు ఎవరు చెప్పండి? ఏంటి చేతులు లేవట్లేదు? అలా తల్లిదండ్రులు కూడా ప్రేమించరా మీరు? ఏమండి, తల్లిదండ్రులు కూడా ప్రేమించరా? నేను వెళ్ళిపోతున్నా, తలుపులు తెరిసే ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ప్రేమించరా మీరు? ప్రేమించే వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మీ భర్తను ప్రేమిస్తారా? మీ భార్యను ప్రేమిస్తారా? మీ పిల్లలను ప్రేమిస్తారా? ప్రేమిస్తారండి? మరి ప్రేమ అంతా కూడా వీళ్ళకి ఇస్తారు, బాగానే ఉంది. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలగాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించకుండా, ప్రభువును ప్రేమించకుండా, యేసయ్యను ప్రేమించకుండా నువ్వు ఈ ప్రేమలలో ఏ ప్రేమ కూడా మీకు దక్కదు ప్రియులారా. దేవుణ్ణి ప్రేమించగలిగితేనే అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కుతుంది, భార్య భర్త ప్రేమ దక్కుతుంది,
భర్తకు భార్య ప్రేమ దక్కుతుంది. ఇవన్నీ కూడా ప్రేమ దక్కాలంటే ప్రియులారా ముందు దేవుణ్ణి ప్రేమించగలగాలి ప్రియులారా. అన్నిటికంటే ఎక్కువైంది దేవుని యందు ప్రేమ కలిగి ఉంటామే. అర్థమైందే పాయింట్? లోకం యొక్క మర్మం అండి ఇవన్నీ కూడా, బైబిల్ మర్మం ఇదంతా కూడా. ఎందుకు కుటుంబాలు ఎలా జరిగిపోతుందో తెలుసా? కుటుంబాలు విడిపోతున్నాయి ఎంతో తెలుసా? కుటుంబాలు విడిపోయి నేనున్నాను పారిపోతున్నారు ఒకవాళ్ళు. ఎందుకో తెలుసా? పిల్లలు తన మాట వెనక ఇష్టం వచ్చిన దారిలో పోతున్నారు. ఎందుకో తెలుసా? పిల్లలు తన మాట వెనక ఇష్టం వచ్చిన దారిలో పోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? భార్య తన మాట భర్త మాట వెనక ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంది. ఎందుకో తెలుసా? భర్త అనేకమైన అలవాట్లలో పడి కుటుంబాన్ని పోషించలే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ కారణాలు ఎందుకో తెలుసా అండి? నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా. నువ్వు గాఢంగా దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రియులారా నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ భార్య నిన్ను ప్రేమిస్తూ ఉంది, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది దాని కిటుకు, ప్రేమలో ఉన్న కిటుకు. ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ ఎవరన్నా కానీ సొంత వాళ్ళు కానీ ప్రేమించాలి అంటే ముందు దేవుడిని నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుడిని ప్రేమించకపోతే ఈ ప్రేమలని నీకు దక్కవు. కుటుంబాలు చల్లా చెదిరైపోతున్నాయి పిల్లల. లోకంలో ఎంతోమంది ఉన్నారు అట్టేటోళ్ళు. మీరు ఎంక్వైరీ చేయండి, కావలిస్తే దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఏమర్థమైంది? సెంట్రల్ ఐడియా ఏమర్థమైంది? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు మీ జీవితము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ ఎప్పుడైతే కుంటుపడుద్దో మీ జీవితాలు కూడా అప్పుడే కుంటుపడతాయి. అర్థం చేసుకోండి. ఈ భావాలు మీకు బయట అక్కడ దొరకవు. మీకు ఎన్ని గొప్ప మీటింగులు పెట్టుకున్నా ఎవరు పెట్టినా ఈ పాయింట్లు ఎవరు చెప్పండి. నీకు చెప్తే వాళ్ళకి చెప్పినోడికి నష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుణ్ణి ప్రేమించే ఒక స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చి తన జీవితం అంతా కూడా జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా ఆయన పాదాల ముందు పెట్టేసింది. ఆయన దేవుణ్ణి ప్రేమించి. అప్పుడు ఏమైంది? యేసు ప్రభువు ఏమన్నారు చెప్పండి? ఇది చెప్పండి, మీరు మర్చిపోయేదాన్ని మీరు చెప్పాలి. నీవు సంపూర్ణంగా నువ్వు ప్రేమించావు కనుక నీ పాపములు పూర్తిగా క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించగలిగితే ముందు ప్రియులారా మన పాపాలు కొట్టివేయబడతాయి. కొత్త సంవత్సరంలో దేవునికి స్తోత్రం. గడిచిన పాపాలు దేవుడు గుర్తు చేసుకోవడు, మనం గుర్తు చేసుకోకర్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? 3 విషయాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటో ఈ 3 విషయాలు? ఒకటి, యేసు ప్రభుని చూడాలనుకోవడం ద్వారా క్రీస్తు సంబంధులుగా మార్చబడతాం. రెండవది యేసు ప్రభు కోసం ఎదురు చూచడం ద్వారా క్రీస్తు సంబంధిగా మార్చబడతాం. మూడవది యేసయ్యను ప్రేమించడం ద్వారా క్రీస్తు సంబంధిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దోష క్రియలను సిలువపై మోసినావు, నాకు వచ్చు శిక్షను
భరించినావు, నా దోష క్రియలను సిలువపై మోసినావు, నాకు వచ్చు శిక్షను నీవు భరించినావు, సమాధానకరమైన బలిని అర్పించినావు, సమాధానకరమైన బలిని అర్పించినావు, చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు, చివరకు మీ ఆత్మతో నన్ను నడుపుచున్నావు, నా దైవమా మహాదైవమా, నా ఎడల చూపిన ప్రేమలంతం, నా ఎడల చేసిన క్రియలు అనేకం, నా దైవమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల కొందరములు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. అయా తండ్రి, కొత్త సంవత్సరంలో ప్రభు అందరూ బిడ్డలందరూ ప్రభు కూడుకొని ఉన్నారనైనా వందనాలు స్తోత్రం ప్రభు. బిడ్డలపై మీకు హస్తం ఉంచి మీకు సంబంధిగా ఏర్పరచుకునే శక్తిని వాళ్ళకు దయచేయండి. సమస్తాన్ని మీ చిత్తాన్ని నడిపించుకోమని ప్రార్థన అంతయు నజరేసు ప్రభు దీవెనలను బట్టి ఆడుకొని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామనికే చెందినగా. హల్లెలూయా.